నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమాయకులను అడ్డంగా దోచుకుంటున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఏలూరు జిల్లా భీముడోలుకు చెందిన ఓ బాధితుడు తెలిపిన వివరాల మేరకు తమకున్న 3 ఎకరాల 20 సెంట్ల భూమిని కుటుంబ అవసరాల కోసం అప్పు కోసం తాకట్టు పెట్టడానికి బ్రోకర్లను సంప్రదించగా వారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మామిడిశెట్టు శ్రీను అనే వడ్డీ వ్యాపారిని పరిచయం చేయగా అతను తనకు 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, ఆ తర్వాత మామిడిశెట్టు శ్రీనుకు తాన 3 ఎకరాల 20 సెంట్ల మీద దుర్బుద్ధి పుట్టి సదరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో డబ్బులు ఎరవేసి తన పేరు మీద పాస్బుక్లు పుట్టించి ఆ పొలం స్వాధీనపరుచుకుని వేరే వాళ్లకు 1,50,00,000కు అమ్మేశాడని విషయం తెలిసి సదరు బ్రోకర్ల ద్వారా వెళ్లి నిలదీస్తే, నీకు డబ్బు చెల్లించేశానుగా, నేను నీకు ఏమి ఇవ్వక్కర్లేదు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీ దిక్కున్న చోట చెప్పుకో అని బెదిరిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. సదరు విషయంపై పొలం ఉన్న ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయగా సదరు పోలీసు వారు వెంటనే అతన్ని రప్పించి వివరణ కోరగా నేను అతనికి ఏ అమౌంట్ ఇవ్వక్కర్లేదు అని దురుసుగా చెప్పడంతో సదరు పోలీసు వారు ఈ లావాదేవీని సెటిల్ చేసుకోవాలని సూచించారు. సదరు బాధితుడు పెద్ద మనుషులతో మాట్లాడే ప్రయత్నం చేయగా, నీకు ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయని, తమ అన్న సెక్రటరియట్లో పనిచేస్తున్నాడని, తమ జోలికి వస్తే ఏమైనా చేయగలను అని బెదిరింపులకు దిగాడని, దీంతో బాధితుడు ఏం చేయాలో తెలియక మీడియాను ఆశ్రయించాడు. గతంలో ఈ మామిడిశెట్టి శ్రీనుపై చాలా చీటింగ్ కేసులు ఉన్నాయని, ఈ తరహాలోనే ఈ మధ్యన పాలకులలో కూడా మోసం చేశాడని, ప్రస్తుతం ఆ కేసు పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉందని సమాచారం. సెక్రటరియట్లో పనిచేస్తున్న తన సోదరుడి అండతో ఇలాంటి భూదందాలకు పాల్పడుతున్నాడని విశ్వసనీయ సమాచారం. తమ అన్నయ్యకి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక 3 స్టార్ హోటల్లో పావలా వాటా, అలాగే వైజాగ్ ఇతర ఏరియాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. వీరి వ్యవహారంపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందిస్తారో లేదో వేచి చూడాలి.